సార్ రాజేశ్వర రెడ్డి గారు, మర్డర్ తర్వాత, వివేక హత్య తర్వాత సునీత యొక్క స్టేట్మెంట్స్ మారుతూ వచ్చాయి. అంటే మొదట్లో తను మాట్లాడింది ఏది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అప్పటికే అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మా నాన్న ప్రచారం కూడా చేస్తున్నారు, ఎవరికి చంపాల్సిన అవసరం ఉంటుందో అందరికీ తెలుసు అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత నెమ్మదిగా స్టేట్మెంట్స్ మార్చుకుంటూ ఇప్పుడు ఏ రకంగా మార్పు చెందారనేది. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కన్నా ముందు ఈ క్రిమినల్ సిఆర్పిసి ఓకే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఒకటి ఉంది. అవును, దాని ప్రకారమే ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా చేస్తాడు. ఏ ఐఓ అయినా కానీ, సిబిఐ అయినా, లోకల్ సిట్ ఆఫీసర్ అయినా, ఇంకా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అదే చేయాలి. సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఈ ఫాదర్ చనిపోయిన తర్వాత, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు. వారి కోసం వెయిట్ చేశారు. జోగి శంకరయ్య ఇన్స్పెక్టర్ గారు ఇంక్వెస్ట్ పెట్టేకి. ఇంక్వెస్ట్ అంటే శవ పంచనామా అంటారు. దాని మీద ఒక 3-4 పెద్ద మనుషులు ఎదురుగా వాళ్ళ బంధువులను కూడా పెట్టేసి శవాన్నంతా పరిశీలించిన తర్వాత, వాళ్ళు గాయాలన్నీ చూసిన తర్వాత ఎగ్జామ్ చేసిన బాబుతో ఈమె మొత్తం శవాన్నంతా పరిశీలించింది. పిఎం చేసేటప్పుడు ఉంది, పిఎం కన్నా ముందు ఉంది. అన్నీ చూసిన తర్వాత శంకరయ్య గారు ఈమెని ప్రత్యక్ష బంధువులు మరియు ప్రత్యక్ష సాక్షులను కాలం ఉంటుంది. వాళ్ళ ఈమెను ఎగ్జామ్ చేశారు. నరేడి శంకరయ్య మన రాజశేఖర రెడ్డి గారిని చేశారు, నరేడి సౌభాగ్యమ్మకను కూడా చేశారు. ఏం చెప్పింది ఆమె అప్పుడు? శంకరయ్య చెప్తే హార్ట్ అటాక్ అంటే నేను స్టేట్మెంట్లో ఉండేదే నేను చెప్తున్నా, క్లుప్తంగా చెప్తున్నా, చదివి చెప్పకుండా. మా ఫాదరు బాత్రూంలో రక్తము అంతా ఉండి కింద పడిపోయి చనిపోయినాడు, బెడ్రూమ్లో రక్తం ఉంది, ఆ కమోడ మీద అంత రక్తం పడిపోయిందని కృష్ణారెడ్డి మాకు ఫోన్ చేసి చెప్తే మేము అనుకున్నాము ఆయన చెప్పిన వర్ణన బట్టి మా ఫాదర్కి ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉంది, స్టంట్స్ చేశారు ఆల్రెడీ. దాని మీద ఏమన్నా ప్రాబ్లం వచ్చేసి వామిటింగ్ చేసుకొని బాత్రూంలో పోయి కమోడ్ మీద పడి దెబ్బలు తగిలి చనిపోయినాడేమో, హార్ట్ అటాక్తోనే చనిపోయాడు మా ఫాదర్ అని మేము కృష్ణాడికి చెప్పేసి, నువ్వు ఆ విధంగా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఏమన్నావు, అందుకే ఆయన ఈ విధంగా ఇచ్చాడు అన్నారు. అర్థమైంది? అవును. కాబట్టి వెరీ క్లియర్గా చెప్పారు. హార్ట్ అటాక్ స్టోరీ ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు. అంటే వాళ్ళకు మనసులో ఉండేది అదే కృష్ణాడికి చెప్పారు. మరి ఎంతోమందితో మాట్లాడారు. వాళ్ళేమే నోరు మూసుకొని ఏం రాలేదు కదా. హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఎంతోమంది బంధువులతో మాట్లాడారు, అందరితో మాట్లాడుతున్నారు. మరి ఇదే మాటే చెప్పింటారు కదా. మరి వరుసగా స్టేట్మెంట్స్ మారుతూ దానికి సపోర్టింగ్గా మనం వాళ్ళు ఖచ్చితంగా అదే మాట్లాడినారంటే, ఇప్పుడు నరేడి శివప్రకాష్ రెడ్డి తమ్ముడు ఈయన అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. వాళ్ళు ప్రయాణం అంతా కలిసింది ఫస్ట్లోనే వాళ్ళు మాట్లాడుకున్నారు 6/21కి. మరి అప్పుడు అది తెలిస్తేనే కదా. నరేడి శివప్రకాష్ రెడ్డి కూడా అదే వరుసనే కదా మినిస్టర్ ఆదినారాయణ రెడ్డితో చెప్పాడు. దానికి మనకు డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. మా బావగారు సిగరెట్లు ఎక్కువ తాగుతారు, హార్ట్ స్టంట్ చేశారు, హార్ట్ అటాక్తో చనిపోయినారు, కింద పడి దెబ్బలు తగిలించుకున్నారు కదా.